హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 26. రే, నీ హీరాని నువ్వు ప్రేమించడం ఏంట్రా? అసలు తను ఎవరి గర్ల్ ఫ్రెండ్ మర్చిపోయావా? రణవ్ గర్ల్ ఫ్రెండ్ తను అని అంటారు. రే, నేను మీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను తను రణవ్ గర్ల్ ఫ్రెండ్ కాదు అని. కానీ మీరే తను రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని ఇంకా నమ్ముతూ ఉన్నారు. అరే వినయ్, తను రణవ్ గర్ల్ ఫ్రెండ్ అయినా కాకపోయినా ఆ అమ్మాయి వద్దురా నీకు. ఆ అమ్మాయి తప్ప మరెవరూ ప్రేమించడానికి దొరకలేదేరా నీకు అంటారు. రే, నేనేమైనా టైంపాస్ కోసం మీ హీరాని ప్రేమించట్లేదు. నిజంగానే ప్రేమిస్తున్నా. మొదటి చూపులోనే నా మనసులో తన మీద ఇష్టం ఏర్పడింది. ఇన్ని రోజులు ఏ అమ్మాయి మీద కలిగిన ఫీలింగ్ తన మీద కలిగినప్పుడే అర్థమయ్యింది నేను మీ హీరాని ప్రేమిస్తున్నానని. నాది టైంపాస్ లవ్ కాదురా, ట్రూ లవ్. మీ హీరాని నా జీవితం అనుకుని ఉన్నాం. తను లేకపోతే నా జీవితం శూన్యం అనిపిస్తూ ఉందిరా. ఎందుకో తెలియడం లేదు. ఈ మధ్య మిహిరా నాకు దూరం అవుతుందేమో అన్న భయం వేస్తూ ఉంటుంది. అందుకేరా ఈ రోజు తనకి ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయిపోయాను అని. తన చేతిలో ఉన్న రోజు చూస్తూ ఉంటాడు వినయ్ ప్రేమగా. రే వినయ్, నీ మాటల్లో తెలుస్తూ ఉంది నువ్వు మిహిరాన్ని ఎంతలా ప్రేమిస్తూ ఉన్నావో. కానీ ఆ అమ్మాయి రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని తన అంతటా తానే మనకి చెప్పింది. అప్పుడే నీకు అర్థం కాలేదు కదరా తన మనసులో రణవ్కి చోటు ఇచ్చింది అని. మరి తన మనసులో రణవ్ ఉన్నప్పుడు నీ ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావురా అని అడుగుతారు వినయ్ ఫ్రెండ్స్. దానికి వినయ్ బాధపడకుండా వాళ్ళ వైపుకు చూసి స్మైల్ ఇస్తాడు. మిహిరా మనసులో రణవ్ లేడురా, మన నుంచి తప్పించుకోవాలి అని అలా చెప్పింది. ఒకవేళ మీరు అన్నట్టు మిహిరా మనసులో రణవ్ ఉండొచ్చు, కానీ రణవ్ మనసులో మిహిరా లేదు. ఈ విషయం తనకు కూడా తెలుసు. అందుకే ఈ సాహసం చేస్తున్నా. నా మనసులో ఉన్న ప్రేమ మిహిరాకి తెలియచేసి తన మనసులో స్థానం సంపాదించుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా ప్రేమని కాదు అన్నా ఏదో ఒక రోజు నా ప్రేమ మిహిరాకి అర్థం కాకుండా పోదు అన్న నమ్మకంతోనే తనకి ప్రపోజ్ చేయబోతున్నాను అని చెప్తాడు వినయ్. వినయ్, నువ్వన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావని అనుకుంటున్నాము. నీ ప్రేమ నీకు దక్కాలని, నీ లవ్ యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఆల్ ది బెస్ట్ రా అని చెప్తారు వినయ్ ఫ్రెండ్స్ వినయ్కి. థ్యాంక్ యూ రా అని చెప్తాడు వినయ్. సరే రండి క్యాంటీన్కి వెళ్దామంటాడు ఫ్రెండ్లో ఒకడు. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు వినయ్. వినయ్, మిహిరా రావటానికి ఇంకా టైం ఉందిరా. నువ్వేమో లేడికి లేచిందే పరుగు అన్నట్టు మిహిరా కోసం ఎల్లిగా ఏమీ తినకుండా వచ్చేసావు. మిహిరా వచ్చేలోపు కాఫీ అన్నా తాగుదు రా అని పిలుస్తారు ఫ్రెండ్స్. లేదురా లేదు, మిహిరాని చూసేంత వరకు, తనకి నా మనసులో ఉన్న మాటలు చెప్పేంత వరకు నాకేమీ తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. మరీ తన కోసం పిచ్చోడిలా అయిపోకురా బాబు. ఒకసారి అమ్మాయిలు మన లవ్ ఒకే చేశాక మనకు అసలు నిల్చుని నీళ్లు తాగడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఇప్పుడే ఏమైనా సరే ముందు నువ్వు రారా బాబు అని బలవంతంగా వినయ్ని వాళ్ళతో పాటు క్యాంటీన్ కి తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్. వినయ్ తన ఫ్రెండ్స్ కాఫీ ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నిన్న రణవ్ మిహిరాని రూమ్ లో లాక్ చేసిన వ్యక్తి మాత్రం తను రణవ్ ఇరికించాలి అని ప్లాన్ చేసిన తన ప్లాన్ ఫ్లాప్ అవడంతో పైకి కోపం చూపించలేక ముఖం మార్చుకుని కూర్చుంటాడు. ఏంట్రా అలా ఉన్నావు అని అతన్ని అడుగుతాడు వినయ్. ఏమైందో ఏమోరా, వీడు కూడా కాలేజ్కి వచ్చేంత వరకు హుషారుగానే ఉన్నాడు. కానీ ఎందుకో సడన్ గా కాలేజ్కి వచ్చాక మాత్రం ఇదిగో ఇలా ముఖం మార్చుకుని ఉన్నాడు అని మిగిలిన ఫ్రెండ్స్ చెప్తారు. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు వినయ్, ఈ రోజు ఎందుకో నా మూడేమీ బాగోలేదు అని చెప్పి తను సైలెంట్ అయిపోతాడు. వినయ్, వాడి విషయం పక్కన పెట్టు, కానీ ఇంతకీ మిహిరాకి ఎలా ప్రపోజ్ చేయాలి అని డిసైడ్ అయ్యావు అని టాపిక్ డైవర్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్. అదంతా ఇప్పుడే చెప్పేస్తానా ఏంటి? మిహిరాకి ప్రపోజ్ చేసేటప్పుడు మీరే చూడండి. రే, మేము నిన్ను డీటెయిల్ గా అడగలేదురా, ఎలా ప్రపోజ్ చేయాలి అని ప్లాన్ చేసావో చెప్పు అన్నాం అంతే.
పెద్దగా ఏం ప్లాన్ చేయలేదురా, చిన్న సర్ప్రైజ్ ఇచ్చి అందరిలో మిహిరాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నానని చెప్తాడు. వీళ్ళ మాటల్లో ఉండగా కాఫీ రావటంతో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు మిహిరా రావటం చూసి, అరే వినయ్, మిహిరా వస్తుందిరా అని చెప్తాడు. మిహిరా వస్తుందా, పక్కకి తప్పుకుంట్రా అని తనకి అడ్డుగా ఉన్న వాళ్ళని నెట్టుకుంటూ వెళ్తాడు వినయ్. మిహిరా దీప మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. మాటల్లో మిహిరా తను రణంని లవ్ చేస్తున్న విషయం చెప్పగానే షాక్ అవుతుంది దీప. మిహిరా, నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు రణం సార్ని లవ్ చేస్తున్నావా? మరి నాకు ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. నాకు నా లవ్ మీద క్లారిటీ వచ్చింది నిన్న, అందుకే క్లారిటీ రాగానే నా మనసులో మాట రణవ్కి చెప్పాను అని చెప్పిన మిహిరా మాటలకి షాక్ తో మాటలు రావడం లేదు దీపకి. ఓరి దేవుడా, రణవ్ సార్కి ప్రపోజ్ కూడా చేసావా అని అడుగుతుంది దీప. అవును, నా మనసులో రణవ్ మీద ఉన్న లవ్ దాచుకోలేకపోయాను. నా మనసులో మాట వేరే వాళ్ళ ద్వారా రణవ్కి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే నా మనసులో మాట రణవ్ ముందు బయట పెట్టాను అని కూల్ గా చెప్తుంది. నీకు చాలా ధైర్యం ఉంది మిహిరా అంటుంది. నాకు ఈ ధైర్యం ఇచ్చిందే రణవ్. రణవ్ నాతో ఉంటే చాలు, ఏమైనా చేస్తాను అన్న ధైర్యం నాకు వస్తుంది. రణవ్ని చూస్తే నా వాడు అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. అందుకే ఆ ధైర్యంతోనే రణవ్కి ప్రపోజ్ చేశాను అని చెప్తుంది. నువ్వు ప్రపోజ్ చేశాక రణవ్ సార్ ఏమన్నారే అని అడుగుతుంది దీప. ఏమీ అనలేదు, అలాగని ఏమీ చెప్పలేదు. అదేంటి, నువ్వు ప్రపోజ్ చేస్తే రణవ్ సారు ఏమీ చెప్పకపోవటం ఏంటి? ప్రపోజ్ చేస్తే అసలు ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పాలి కదా. నువ్వు చెప్పింది నిజమే అబ్బా, కానీ రణవ్ నాకు ఏమీ చెప్పలేదే అని మిహిరా దీప మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళ ముందు బ్లాస్ట్ అయిన శబ్దం రావటంతో ఇద్దరు భయంతో గట్టిగా చెవులు కళ్ళు మూసుకుంటారు. తమ ముందు ఏదో బ్లాస్ట్ అయ్యింది అని, ఈ రోజే తనకి చివరి రోజు అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న మిహిరా మీద పువ్వుల వర్షం కురుస్తుంది. భయపడుతూ ఉన్న మిహిరా తన మీద ఏదో పడుతున్నట్టు అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచిన దానికి రోజా పూలు వర్షంలో పడుతూ ఉంటే భయం వదిలేసి సంతోషంగా వాటిని చూస్తూ ఉంటుంది. తన ముందు బ్లాస్ట్ అయ్యింది పువ్వులు అని అర్థమయ్యి ఆ ఆనందంతో ఎదురుగా చూసిన తను నిర్ఘాంతపోయింది. తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని స్మైల్ చేస్తూ ఉన్న రణవ్ని చూడగానే ఆశ్చర్యపోతుంది. ఇక అది బ్లాస్ట్ అవడంతో స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళల్లో వినయ్ అండ్ గ్యాంగ్ కూడా ఉంటారు. మిహిరా ముందు రణవ్ మోకాళ్ళ మీద కూర్చొని ఉండడం చూసి వినయ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఐ లవ్ యూ మిహిరా అని అన్న రణవ్ మాటలకి అటు మిహిరా ఇటు వినయ్ ఇద్దరు షాక్ అవుతారు. వీళ్ళతో పాటు రణవ్ ప్రపోజ్ చేయటంతో కాలేజ్ మొత్తం షాక్ అవుతుంది. మిహిరా రణవ్ ప్రపోజల్ కి మొదట షాక్ అయినా ఇది కళ నిజమా అన్న డైలమాలో ఆనందంగా ఫీల్ అవుతుంది. నేను నీ ధైర్యం అన్నావు, ఆ ధైర్యం జీవితాంతం నీకు ఇవ్వాలి అనుకుంటున్నా. జీవితాంతం ధైర్యమే కాదు, నా ప్రేమ కూడా నీకు ఇస్తాను. మరి నీ ప్రేమ నాకు జీవితాంతం ఇస్తావా మిహిరా అని చిరునవ్వు చెదరకుండా అడుగుతాడు. రణవ్ మాటలకి మిహిరానే కాదు, అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారు. ఎప్పుడూ సీరియస్ గా అందరినీ కంటి చూపుతో శాసించే రణవ్ ఇలా కూడా మాట్లాడతాడా అని ఆశ్చర్యంతో చాలా మంది నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటారు. రణవ్ ప్రపోజల్ కి ఫిదా అయిన మిహిరా ఐ లవ్ యూ టు రణవ్ అని తన మనసులో ఉన్న ప్రేమను రంగరించి ముద్దు రూపంలో రణవ్ నుదుటి మీద ముద్ర వేస్తుంది. మిహిరా చిన్న ముద్దులోనే ప్రేమ తెలుస్తూ ఉంటే ఆ ప్రేమని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు రణవ్. మిహిరా రణవ్ ప్రేమని యాక్సెప్ట్ చేసి అందరి ముందు తన నుదుటి మీద ముద్దు పెట్టేసరికి అది చూసిన వినయ్ మనసు బాధతో ద్రవించిపోతుంది. తను ప్రేమించిన మిహిరా రణవ్ని ప్రేమిస్తూ ఉంది అన్న నిజం తట్టుకోలేక అక్కడ జరిగేది చూడలేక అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతాడు వినయ్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.